అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. నేను కళ్యాణ్ శివశక్తి. ఒక ఇంట్లోకి పాము దూరింది అంటే ఆ ఇంట్లో రాత్రంతా ఎవరు పడుకోరు. అది ఎక్కడుందో దొరకబట్టి వెతికి వేటాడి దాన్ని చంపి బయటపడేసేంత వరకు ఆ ఇంట్లో ఎవరికి మనశ్శాంతి ఉండదు. అదే ఒక ఊర్లో చిరుతపులి దూరింది అనుకోండి, ఇంకా ఆ ఊర్లో కూడా ఎవడో నిద్రపోడు. ఆ చిరుతపులి ఎక్కడుందో దాన్ని వెంటాడి పట్టి ఫారెస్ట్ ఆఫీసర్లకు అప్పగించేంత వరకు ఆ ఊర్లో కూడా ఎవడో నిద్రపోడు. కానీ నువ్వు హిందువువి అన్న కారణంతో నిన్ను చంపడానికి ఒకడు ట్రైనింగ్ తీసుకొని నీ చుట్టూ టోపీ గడ్డాలు పెట్టుకుని తిరుగుతున్నాడు అనేటటువంటి కనీస స్పృహ లేకుండా హాయిగా నిద్రపోతున్న జాతి ఏదైనా ఉంది అంటే భారతదేశంలో ఖచ్చితంగా అది హిందూ జాతి మాత్రమే. మన హిందువులకి ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో టికెట్ల కోసం 3,000 మంది 4,000 మంది లైన్లో నుంచుంటారు. అవసరమైతే దానికోసం కొట్టుకుంటారు, లాఠీ చార్జీలు చేయించుకుంటారు, దెబ్బలు తిని హాస్పిటల్లో పడతారు. మహేష్ బాబు వాళ్ళ అమ్మ చనిపోతే దానికోసం గంటలు టీవీల్లో చర్చలు చేస్తారు. కృష్ణరాజు సంస్మరణ సభలో ఎన్ని టన్నుల మటన్ పెట్టారు, ఎన్ని టన్నుల చికెన్ పెట్టారు అని ఇవే చర్చలు కానీ, చాటింగ్లు కానీ, స్టేటస్లు కానీ, తోటకూర అన్నీ ఇవే. అంతే తప్ప మన భావితరాలు, మన నెక్స్ట్ జనరేషన్ ఏదైతే ఉందో అది ఎంత ప్రమాదంలో పడబోతోంది, భారతదేశాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, మన భావితరాలను ఏ విధంగా కాపాడుకోవాలి అనేటటువంటి కనీస స్పృహలో మన హిందూ జాతి లేకపోవడం అనేది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. మనలాగే మన పూర్వీకులు కూడా ఆలోచించి నాకెందుకులే నెక్స్ట్ జనరేషన్ ఏమవుతుంది, ఎవడు ఏమవుతుంది అని కనుక ఆలోచించుకుని ఉంటే ఇప్పటికీ పచ్చిగా చెప్పాలంటే ఇప్పటికి కూడా మనం అందరం స్వేచ్ఛా స్వాతంత్రాలు లేకుండా బ్రిటిష్ వాడి బూట్లు నాకుతూ బతికేవాళ్ళం. కానీ మన పూర్వీకులు మన గురించి ఆలోచించి వాళ్ళు ప్రాణాలు కోల్పోయింది కానీ, పోరాడింది కానీ నెక్స్ట్ జనరేషన్ కోసం, అంటే భావితరాల కోసం, భారతదేశం కోసం. వాళ్ళు పోరాడి తెచ్చిచ్చినటువంటి స్వాతంత్రాన్ని మనం అనుభవిస్తూ మన భావితరాలకు ఈ స్వతంత్ర భారతదేశాన్ని ఇంకా అద్భుతంగా తయారు చేసి భావితరాలకు ఇవ్వాలి తప్ప దేశాన్ని ముక్కలు చేసేటటువంటి శక్తుల్లోకి ఈ దేశాన్ని నెట్టకూడదు అనేటటువంటి ప్రయత్నమే నా వీడియో. అయితే అసలు విషయం ఏంటంటే గత కొన్ని రోజులుగా నేషనల్ మీడియాలో కానీ, కొన్ని లోకల్ మీడియాస్లో కానీ తరచుగా వినిపించేటటువంటి పేరు PFI, అంటే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా. అసలు ఈ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి? అసలు ఈ NIA వాళ్ళు బీహార్లో 50 మందిని అరెస్ట్ చేశారు, తెలంగాణలో 30 మందిని అరెస్ట్ చేశారు, అక్కడ రైడ్స్ జరిగాయి, ఇక్కడ రైడ్స్ జరిగాయి, ఈడీ రైడ్స్ కూడా జరిగాయి. ఏదో కొన్ని కోట్ల రూపాయల సొమ్ముని ఈ PFIకి సంబంధించిన వాళ్ళ దగ్గర నుంచి ఈడీ వాళ్ళు సీజ్ చేశారు. 9 ఆఫీసులు సీజ్ చేశారు. నిజామాబాద్లో రైడ్ జరిగింది, ఆంధ్రాలో రైడ్ జరిగింది, కర్నూలులో రైడ్ జరిగిందని ఏదో మీదగా వింటున్నాం. కేంద్ర ప్రభుత్వము ఈ PFI అనేటటువంటి సంస్థ మీద నిషేధం విధించింది అనేటటువంటిది కూడా మనం తరచుగా ఈ మీడియాలో వింటున్నాం. ఏదో మనం వింటున్నాం, అయిపోయింది. ఏదో PFI అనేటటువంటి సంస్థ అంట, వాళ్ళకి ఏదో ఉగ్రవాదులతో లింకులు ఉన్నాయట, అందుకే ఏదో అరెస్ట్ చేశారేమో అనేటటువంటి సహజమైనటువంటి న్యూస్ లాగానే ఈ న్యూస్ కూడా వెళ్ళిపోతుంది. కానీ అసలు ఈ PFI అంటే ఏంది, దాని కథ ఏంది, దాని కమావిషు ఏంది, అసలు దాని చరిత్ర ఏంది, అది ఎక్కడి నుంచి పుట్టింది, దాని లక్ష్యాలు ఏంది, భవిష్యత్తులో వాళ్ళ కార్యాచరణ ఏంటి అనేటటువంటిది స్పష్టంగా సూటిగా సుత్తి లేకుండా ఎక్కడా లేదు. కొన్ని లింక్స్ అన్నీ కలుపుకుంటే ఇదా అనేటటువంటి పిక్చర్ వస్తుంది తప్ప ఖచ్చితంగా స్పష్టంగా ఇది అనేటటువంటి విషయం ఎక్కడా క్లియర్గా లేదు. దాని గురించి మనం మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ కథ మొదలైంది మన తెలంగాణ నిజామాబాద్లోనే. జూలై 4వ తారీఖు అనుకుంటా ఉగ్రవాద కార్యకలాపాలతో లింకులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అనేటటువంటి అనుమానంతో నిజామాబాద్ పోలీసులు ఈ నిజామాబాద్లోని ఆటోనగర్లో ఒక ఇంట్లో సెర్చ్ చేశారు. ఆ సెర్చ్ చేస్తే అక్కడ అబ్దుల్ ఖాదర్ అనేటటువంటి వ్యక్తి 40-50 వయసు మధ్యలో ఉంటుంది. ఆయన కరాటే శిక్షణ నేర్పిస్తున్నాననేటటువంటి ముసుగులో కొంచెం ఒక అగ్రెసివ్గా ఉన్నటువంటి ముస్లిం యువకులందరినీ, అమాయకులైనటువంటి వాళ్ళు ఉంటారు 20, 21, 22 ఏజ్లో కొంచెం యూత్ అగ్రెసివ్గా ఉంటారు, వాళ్ళందరినీ చేరదీసి భారతదేశానికి వ్యతిరేకంగా, హిందువులకు వ్యతిరేకంగా వాళ్ళను ఏ విధంగా దాడి చేయాలి, వాళ్ళ మీద ఏ విధంగా అటాక్ చేయాలి అనేటటువంటి అగ్రెసివ్ ఐడియాలజీని వాళ్ళ మెదళ్ళలోకి ఎక్కించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడని చెప్పేసి ఈ నిజామాబాద్ పోలీసులు ప్రెస్ మీట్ పెట్టారు. జూలై 4వ తారీఖు వాళ్ళకు కొన్ని వస్తువులు దొరికినాయి, దాంట్లో కొన్ని డాక్యుమెంట్స్ దొరికినాయి. ఆ డాక్యుమెంట్స్లో హిందువులకు వ్యతిరేకంగా, భారతదేశానికి వ్యతిరేకంగా మ్యాటర్ ఉంది అని ఇచ్చారు తప్ప అసలు ఆ మ్యాటర్ ఏంటి, దానికి సంబంధించినటువంటి విషయాలు ఏంది అనేది పబ్లిక్లోకి చేయలేదు. నిజంగా నిజామాబాద్ పోలీస్ వారు ఆ రోజే దాన్ని పబ్లిక్లోకి చేసేది ఉంటే ఇంకొంచెం తొందరగా జనాలకు అవేర్నెస్ వచ్చేది. బట్ కాలం దాంతోపాటు ఆగదు కాబట్టి సరిగ్గా ఈ తెలంగాణ నిజామాబాద్లో పోలీసులు ఒక ఇంటి మీద దాడి చేసి అటాక్ చేసి తీసుకున్నట్టుగా
10 రోజుల తర్వాత బీహార్లోని పుల్వానా షరీఫ్ అనేటటువంటి ప్రాంతంలో ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయన్న కారణంతో పిఎఫ్ఐ సంబంధించినటువంటి మెంబర్స్ ఇంటి మీద పుల్వానా షరీఫ్ సంబంధించినటువంటి పోలీసులు అటాక్ చేయడము, ఈ తెలంగాణ పోలీసులు రికవర్ చేసుకున్నట్టుగా వాళ్ళ దగ్గర కూడా కొన్ని వస్తువులను రికవర్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ తెలంగాణ పోలీసులు కేవలం భారతదేశ వ్యతిరేక కార్యకలాపాలు, హిందువులకు వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన మెటీరియల్ దొరికిందని చెప్పారు. కానీ ఈ పుల్వారీ షరీఫ్కి సంబంధించిన పోలీసులు కొంచెం నిజాయితీగా ముందుకొచ్చి ఓపెన్ చేసేశారు. ఆ పుల్వారీ షరీఫ్లోని పిఎఫ్ఐ కార్యకర్తల్ని అరెస్ట్ చేసినటువంటి ఏసీపీ మనీష్ కుమార్ గారు చెప్పింది మీరే ఒకసారి వినండి. इनका जो ये इंडिया विजन 2047 है टुवर्ड्स रूल ऑफ इस्लाम इन इंडिया, इंटरनल डॉक्यूमेंट नॉट फॉर सर्कुलेशन, ये बांटने के लिए नहीं है, ये लोग गुप्त रूप से इसको करते हैं. पॉपुलर फ्रंट ऑफ इंडिया इज कॉन्फिडेंट 10% ऑफ द टोटल मुस्लिम पॉपुलेशन रैली बिहाइंड इट. पूरी मुस्लिम जनसंख्या का 10% भी पीएफआई के साथ आ जाता है. पीएफआई वुड सब्जुगेट द कावर्ड मेजॉरिटी कम्युनिटी. उसके बाद पीएफआई जो बहुसंख्यक कमजोर और डरपोक समुदाय है उसको उनके घुटने पे लाएगी एंड ब्रिंग बैक द ग्लोरी और इनको इस्लाम में दाखिल करें. तो ये किसी भी धर्म के बहुत ही अगेंस्ट है. इसकी जितनी भी भर्त्सना एक सामान्य व्यक्ति करे वो बहुत ही कम है. अगेन जो दूसरे देशों से इन्होंने मदद मांगी है, इन द सिनेरियो ऑफ फुल फ्लेज शो डाउन विद द स्टेट, इसका मतलब होता है राज्य के विरुद्ध पूरी तरह से लड़ाई के समय, अपार्ट फ्रॉम रिलाइंग ऑन आवर ट्रेंड पीई कैडर्स, हम अपने पीई कैडर्स के अतिरिक्त वी वुड नीड हेल्प फ्रॉम फ्रेंडली इस्लामिक कंट्रीज. हम इस्लामिक कंट्रियों से मदद चाहते हैं. इन द लास्ट फ्यू ईयर्स PFI has developed friendly relationship with Turkey, a flag bearer of Islam. पिछले कुछ सालों में टर्की से PFI ने रिश्ता बनाया है. तो ये इसके अलावा पूरे 8 पन्ने का ये डॉक्यूमेंट విన్నర్ కదా. అంటే 2047 కల్లా భారతదేశాన్ని 1947లో ఏ విధంగా అయితే పాకిస్తాన్ ఇస్లామిక్ చేశారో 2047 కల్లా మిగిలినటువంటి భారతదేశాన్ని, అంటే దీన్ని పాకిస్తాన్లో గజ్వే హింద్ అని పిలుస్తారు, మిగిలినటువంటి భారతదేశాన్ని ఏ విధంగా ఇస్లామీకరణ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి ఈ 2047 ఇంటర్నల్ సర్క్యులేషన్ ఉన్నటువంటి డాక్యుమెంట్ అనేది ఈ మనీష్ తివారీ గారు బయటపెట్టడం జరిగింది. దీని ఆధారంగా ఈ ఎన్ఐఏ కానీ తర్వాత మిగతా పోలీస్కి సంబంధించినటువంటి అన్ని శాఖలు దీని మీద రైట్స్ చేయడము, వీళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులందరినీ అరెస్ట్ చేయడము అనేది ఈ మధ్య న్యూస్లో చూస్తూనే ఉన్నాం. అసలు ఈ పిఎఫ్ఐ అనేది ఎలా పుట్టింది, అసలు దాని చరిత్ర ఏంది, దాని లక్ష్యం ఏంటి ఒకసారి తెలుసుకుందాం. అయినా మన హిందువులకి భారతదేశం కోసం, హిందుత్వం కోసం గత 100 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తూ పనిచేస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ సంస్థ ఎప్పుడు పుట్టింది, దాని లక్ష్యం ఏంటి, దాని చరిత్ర ఏంటి తెలుసుకునే ఓపిక లేదు. మనోళ్ళకు సినిమాలు కావాలా, షికార్లు కావాలా, ఎంటర్టైన్మెంట్ ఎక్కువ కావాలి, కానీ మన దేశానికి గురించి, మన ధర్మం గురించి అవసరం లేదు. కానీ మన కోసం పనిచేస్తున్న సంస్థల గురించే మనం తెలుసుకోము. ఇంకా మనకు వ్యతిరేకంగా మనల్ని చంపడానికి ప్రయత్నిస్తున్నటువంటి కొన్ని సంస్థల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తారని నేను అనుకోను. కానీ ఖచ్చితంగా ఈ సమయంలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు కనుక ఈ భావజాలం ఏంటి, దీన్ని ఏ విధంగా మనం తిప్పికొట్టాలి, మనం ఏ విధంగా దీని మీద అవగాహనతో ఉండాలి తెలుసుకోకపోతే మన నెక్స్ట్ జనరేషన్, మనం హిందువులుగా ఉండవచ్చు, మన పిల్లలు ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా మన మనవాళ్ళు, ముని మనవాళ్ళు మాత్రం పీచుగడ్డాలు వేసుకొని, బురకాలు వేసుకొని తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది పరమ సత్యం. అలా ఎందుకు అంటున్నాను అనేది మీకు ముందు మీకే అర్థమవుతుంది. ఈ పిఎఫ్ఐ, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనేది సిమి అనేటటువంటి ఆర్గనైజేషన్ నుంచి పుట్టింది. సిమి అంటే స్టూడెంట్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా. ఈ సిమి అనేటటువంటి ఆర్గనైజేషన్ 1976 ఉత్తరప్రదేశ్లో స్టార్ట్ అయింది. దీని లక్ష్యం ఏంటంటే భారతదేశాన్ని ఇస్లామిక్ కంట్రీగా మార్చాలి. అంటే 1976లోనే సిమి అనేటటువంటి ఆర్గనైజేషన్ స్టార్ట్ అయ్యి భారతదేశాన్ని ఇస్లామిక్ రాజ్యంగా స్థాపించాలి అనేటటువంటి ఎక్స్ట్రీమిస్ట్స్, రాడికల్స్ దీంట్లో చాలామంది యువకులు ఆ కాలంలో జాయిన్ అయ్యి 1980, 1990 కాలంలో భారతదేశంలో ఎన్నో మత ఘర్షణలు రేగడానికి ఈ సిమి అనేటటువంటి ఆర్గనైజేషన్స్ మూలంగా ఉందని చెప్పేసి ఆ కాలంలో చాలా కేసులు వాళ్ళ మీద నమోదైనాయి. 2001లో అమెరికాలో 9/11 అటాక్స్ జరిగినటువంటి 10 రోజులు 15 రోజుల కాలంలో భారతదేశంలో ఈ సిమి అనేటటువంటి ఆర్గనైజేషన్ని బ్యాన్ చేయడం జరిగింది. బహుశా ఈ 9/11 అటాక్స్కిను ఈ సిమి ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి మెంబర్స్కి ఉన్నటువంటి లింకులు కారణమై ఉంటుంది.
2001లో దీన్ని సెప్టెంబర్ 26వ తారీఖు భారతదేశ ప్రభుత్వం దీన్ని బ్యాన్ చేస్తే ఆ బ్యాన్ 2 ఏళ్ల పాటు కొనసాగింది 2023 వరకు. మళ్ళీ 2023లో ఆ బ్యాన్ని పొడిగిస్తే మళ్ళీ మన కాంగ్రెస్ గవర్నమెంటు 2005 వచ్చేంత వరకు ఆ బ్యాన్ అలాగే ఉంది. తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంటు మళ్ళీ ఆ ఉగ్రవాద భావజాలం కలిగినటువంటి సిమి అనేటటువంటి సంస్థ మీద బ్యాన్ ఎత్తివేయడం జరిగింది. ఎత్తివేసిన తర్వాత మళ్ళీ వీళ్ళు చేసేటటువంటి అరాచకాలకు 2006లో సుప్రీంకోర్టు 3వసారి దీని మీద బ్యాన్ విధించడం జరిగింది. ఈ సిమి అనేటటువంటి ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి ఎక్స్ట్రీమిస్టులు, రాడికల్స్ ఇండియన్ ముజాహిదీన్ అనేటటువంటి ఒక ఉగ్రవాద సంస్థతో సంబంధాలు కలిగి ఉన్నారు. వాళ్ళు ఈ ఉగ్రవాద సంస్థతో ఉన్నటువంటి లింకులు, ఈ ఉగ్రవాదులు చేసినటువంటి బాంబ్ బ్లాస్ట్లు 2004 నుంచి 2015 అంటే 10 సంవత్సరాల కాలంలో వీళ్ళు అక్షరాలా పేల్చినటువంటి బాంబులు 21 చోట్ల బాంబ్ బ్లాస్ట్ చేశారు. మన గోకుల్ చాట్ కానీ, మన దిల్సుఖ్ నగర్ బాంబ్ పేలులు కానీ, బాంబే బాంబ్ అటాక్స్ కానీ, ఇవన్నీ ఈ సిమి ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి కార్యకర్తలు. అంటే సిమి బ్యాన్ అయిన ఆ భావజాలంతో పనిచేసేటటువంటి యాక్టివిస్టులు, తర్వాత ఈ యాక్టివిస్టులలో ఉన్నటువంటి ఎక్స్ట్రీమిస్టులు, రాడికల్స్ పాకిస్తాన్తోని, తర్వాత తాలిబాన్స్తోని, తర్వాత మిగతా ఉగ్రవాద భావజాలం కలిగిన ఆర్గనైజేషన్తో కలిసి పనిచేసి భారతదేశంలో 2004 నుంచి 2015 వరకు 21 బాంబ్ బ్లాస్ట్లలో ఉన్నారు. దిస్ ఈజ్ ఈ సిమి యాక్టివిస్టుల యొక్క చరిత్ర. ఇండియన్ ముజాహిదీన్ అండ్ సిమి వీళ్ళు ఇండియాలో అంత అగ్రెసివ్గా, అంత స్వేచ్ఛగా, అంత ఆనందంగా విదేశాల నుంచి కోట్ల ఫండ్స్ తీసుకొని భారతదేశంలో బాంబ్స్ బ్లాస్ట్ చేసేంత స్వేచ్ఛ ఆనాటి ప్రభుత్వాలు ఇచ్చాయంటే ఆ నాయకుల యొక్క అవినీతి కానీ, భారతదేశం మీద వాళ్ళకున్న ప్రేమని మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఇలా సిమి అనేటటువంటి ఆర్గనైజేషన్ బ్యాన్ చేసిన తర్వాత ఆ బ్యాన్డ్ ఆర్గనైజేషన్ మీద యాక్టివిటీస్ చేయలేరు కాబట్టి అందులో ఉన్నటువంటి ఐడియాలజిస్టులు ఆ భావజాలంతో, అంటే భారతదేశాన్ని ఇస్లామిక్ కంట్రీగా మార్చాలనేటటువంటి భావజాలంతో పనిచేసే వాళ్ళంతా కలిసి పెట్టినటువంటి ఇంకొక సంస్థ. అంటే పేరు మారింది తప్ప అక్కడ వాళ్ళ యొక్క భావజాలంలో కానీ వాళ్ళ మీద ఏమైనా చర్య తీసుకున్నారా అంటే అది కూడా కానీ లేదు. ఈ మిగతా వాళ్ళందరూ కలిసి పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనేటటువంటి ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేశారు. అప్పటి వరకు ఈ సిమితో సత్సంబంధాలు నెలకొల్పినటువంటి చిన్న చితకా సంస్థలు కర్ణాటక ఫోరం ఆఫ్ డిగ్నిటీ అండ్ నేషనల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్స్ అనేటటువంటి చిన్న చితకా ఇస్లామిక్ రాడికల్ ఐడియాలజీ ఉన్నటువంటి చిన్న ఆర్గనైజేషన్, సుమారు 5-6 ఆర్గనైజేషన్లన్నీ పిఎఫ్ఐగా కలుపుకొని పిఎఫ్ఐ అనేటటువంటి ఆర్గనైజేషన్ని రన్ చేయడం జరిగింది. ఈ పిఎఫ్ఐ అనే ఐడియాలజీ ఏంటంటే సేమ్ సిమి ఏ ఐడియాలజీతో ఉందో ఈ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనేటటువంటిది కూడా అదే ఐడియాలజీతో ఉండడం పాటు దాన్ని విస్తరింపజేయాలని అనుకుంది. అంటే భారతదేశాన్ని ఇస్లామిక్ కంట్రీగా చేయాలి అంటే దానికి ఎన్ని మార్గాల్లో మనం వెళ్ళాలి, అటాక్స్ చేయాలా, గొడవలు చేయాలా, రాజకీయం చేయాలా, వ్యాపారం చేయాలా, ఏ విధంగా చేయాలి, అన్ని మార్గాలలో ఈ పిఎఫ్ఐ అనేటటువంటిది పని చేస్తుంది. భవిష్యత్తులో కూడా వేరే రూపంలో పిఎఫ్ఐ బ్యాన్ చేసిన పని చేస్తుంది. అంతేకాకుండా ఈ పిఎఫ్ఐ అనేటటువంటి సంస్థ రాజకీయంగా ఎదగడం కోసం ఎస్డిపిఐ, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా అనేటటువంటి ఒక రాజకీయ పార్టీని కూడా 2009లో స్టార్ట్ చేయడం జరిగింది. రీసెంట్గా జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా వీళ్ళు ఒక 3 స్థానాల్లో గెలవడం జరిగింది. అంటే భారతదేశంలో పిఎఫ్ఐ అనే ఐడియాలజీయే ప్రమాదం అంటే ఆ ఐడియాలజీతో పుట్టినటువంటి ఎస్డిపిఐ అనేటటువంటి పొలిటికల్ పార్టీ మనకు రాజకీయ ప్రతినిధులుగా కూడా మన ముందు తిరిగేటటువంటి స్థితిలో భారతదేశం హిందువులు ఉన్నారంటే ఒకసారి మనం ఆలోచించుకోవాలి. అయితే ఇంతేకాకుండా ఈ ఎస్డిపిఐ అనేది సుమారు 16 స్టేట్లలో యాక్టివ్గా ఉంది. పిఎఫ్ఐ అనేది కూడా దాదాపు 16 నుంచి 18 స్టేట్లలో చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. అందులో మన తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళలో ఇంకా యాక్టివ్గా పనిచేస్తున్నారు. లాస్ట్ టైం ఎలక్షన్స్లో కేరళలో, కర్ణాటకలో, తమిళనాడులో కూడా వీళ్ళు పోటీ చేయడం జరిగింది. నెక్స్ట్ టైం ఎలక్షన్స్లో కనీసం 100 స్థానాలు ఎంపీ స్థానాలలో ఎస్డిపిఐ సంబంధించినటువంటి సభ్యుల్ని పోటీల్లోకి నిలబెట్టాలి అని చెప్పి ఈ పిఎఫ్ఐలో పనిచేసేటటువంటి అండర్లో పనిచేసే ఈ ఎస్డిపిఐ అనేటటువంటి పార్టీ, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా అనేది పనిచేస్తుంది. ఇది వాళ్ళ యొక్క ఐడియాలజీ. అంతేకాకుండా ఈ ఎస్డిపిఐఏ కాకుండా ఈ పిఎఫ్ఐ అండర్లో ఇంకో కొన్ని సెమీ ఆర్గనైజేషన్స్ పనిచేస్తూ ఉంటాయి. అవి క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అని ఒక చిన్న స్టూడెంట్ ఆర్గనైజేషన్ కూడా ఉంది, అండ్ ఉమెన్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కూడా దీని కింద పనిచేస్తుంటాయి. గత 5-6 ఏళ్ళుగా ఈ పిఎఫ్ఐ అండర్లో పనిచేసేటటువంటి ఆర్గనైజేషన్స్ కానీ, ఈ పిఎఫ్ఐ యాక్టివిస్టులు కానీ
భారతదేశంలో జరిగిన ప్రతి అల్లరికి వీళ్ళే కారణం. ఢిల్లీ రాయిట్స్ కానీ, యాంటీ సిఏ అల్లర్లలో కానీ, తర్వాత బెంగళూరు రాయిట్స్కి సంబంధించినటువంటి అల్లర్లో కానీ, కలకత్తాకి సంబంధించిన అల్లర్లో కానీ, మొన్న మన ఆత్మకూరులో పోలీస్ స్టేషన్ మీద దాడి చేసినటువంటి సంఘటన, పోలీస్ వ్యాన్లు, తర్వాత మన బుడ్డా శ్రీకాంత్ రెడ్డి అన్న కారు కాల్చేసినటువంటి సంఘటన కూడా దీనికి సంబంధించిన పిఎఫ్ఐ అండ్ ఎస్డిపిఏ యాక్టివిస్టుల పనే. భారతదేశంలో ఏ విధమైనటువంటి మత ఘర్షణ జరిగినా దాని వెనక ఈ పిఎఫ్ఐ అండ్ ఎస్డిపిఏ యాక్టివిస్టుల హస్తం ఉందని ప్రతి ఇన్వెస్టిగేషన్లో పోలీసులకు తెలుస్తుంది. మొన్న కర్ణాటకలో జరిగినటువంటి హర్ష హత్య కూడా ఈ ఎస్డిపిఏ సంబంధించి, పిఎఫ్ఐ సంబంధించినటువంటి కార్యకర్తలే మర్డర్ చేశారని, కేరళలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తల వరుస హత్యలు కానీ, కలకత్తాలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తల వరుస హత్యలు, సిపిఎం నాయకుల వరుస హత్యలు, ఇవన్నీ కేసుల్లో ఈ పిఎఫ్ఐ యాక్టివిస్టులే ఉంటున్నారు. దాదాపు 27 మర్డర్ కేసెస్ ఈ పిఎఫ్ఐ యాక్టివిస్టుల మీద ఉన్నాయని చెప్పేసి ఏదో న్యూస్లో కూడా రావడం జరిగింది. అంటే వాళ్ళు ఏ విధంగా పనిచేస్తున్నారు, దేశం మొత్తం విస్తరించి లక్ష్యంగా చేసుకొని, కొన్ని వర్గాల్ని లక్ష్యంగా చేసుకొని, వర్గాలు ఏముంది గడిగుడ్డు, హిందువుల్ని టార్గెట్ చేసుకొని భారతదేశాన్ని ఏ విధంగా ఇస్లామిక్ కంట్రీగా మార్చాలి అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు పనిచేస్తున్నారు. ఇన్నాళ్ళకి పిఎఫ్ఐ పాపం పండింది ఎక్కడో తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా దాదాపు భారతదేశం మొత్తం 200-300 చోట్ల ఎన్ఐఏ దాడులు, ఈడీ దాడులు జరిగినాయి. దాదాపు 247 మంది 50 మంది సుమారుగా పిఎఫ్ఐ యాక్టివిస్టులను, అంటే అగ్రెసివ్గా ఉన్నటువంటి యాక్టివిస్టులను అరెస్ట్ చేశారు. వాళ్ళని విచారణ చేస్తున్నారు. వాళ్ళకు సంబంధించినటువంటి సొమ్ముని దాచిపెట్టేశారు. యాక్చువల్గా 2006లో ఈ సిమి అనేటటువంటి ఆర్గనైజేషన్ని బ్యాన్ చేసినప్పుడు అప్పుడున్నటువంటి యూపీఏ కాంగ్రెస్ గవర్నమెంట్ కనుక ఈ విధమైనటువంటి యాక్షన్ తీసుకుని ఉంటే భారతదేశంలో పిఎఫ్ఐ అనేటటువంటి సంస్థ పుట్టేదా? చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోలేనటువంటి ఏ జాతికి భవిష్యత్తులో మనుగడ ఉండదు అనేటటువంటిది ఎంత సత్యమో, ఇట్లా ఈ సెమీ అనేటటువంటి ఆర్గనైజేషన్ అనేది చరిత్ర, ఈ పిఎఫ్ఐ అనేది ప్రస్తుతం. ఈ సెమీ అనేటటువంటి ఆర్గనైజేషన్ మీద కేవలం బ్యాన్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా ఏ కార్యకర్తలను అక్కడ వదిలేసేసి ఆ ప్రెసిడెంట్లను కూడా జైల్లో పెట్టకుండా వాళ్ళు ఏదో అన్లాఫుల్ యాక్టివిటీస్ చేస్తున్నారు, వాళ్ళు ఏదో మత ఘర్షణలు చేస్తున్నారు అని జస్ట్ సింపుల్గా ఆర్గనైజేషన్ బ్యాన్ చేసి వదిలేస్తే, అంటే మీద ముసుగు ఏదైతే ఉందో ఆ ముసుగు తీసేసి వీళ్ళను రోడ్డు మీదకి వదిలేశారు. వాళ్ళు ఇప్పుడు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనేటటువంటి ఆర్గనైజేషన్ ముసుగేసుకుని వచ్చారు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్కి సంబంధించిన కార్యకర్తల మీద ఏ విధమైనటువంటి యాక్షన్ తీసుకుంటుంది అనేదే నెక్స్ట్ ఇంకో పిఎఫ్ఐ పుట్టకుండా ఉండడానికి కారణమవుతుంది. అసలు ఈ పిఎఫ్ఐ యాక్టివిస్టులందరినీ అరెస్ట్ చేశారు. ఓకే, ఏదో 250 మందిని, మహా అయితే ఒక 1000 మందిని, 2000 మందిని అరెస్ట్ చేస్తారు. కానీ గత 15 సంవత్సరాలుగా ఈ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ కొన్ని లక్షల మందికి వాళ్ళ భావజాలాన్ని వ్యాప్తి చేసింది. అంటే ఇప్పుడు వాళ్ళ ఐడియాలజీ ఏదైతే ఉందో అది తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయుడికి, భారతదేశం అంటే ప్రేమ ఉన్నవాడికి, ప్రతి హిందువుకి ఖచ్చితంగా ఉంది. ఆ భావజాలం అనేది తెలుసుకుంటేనే దానికి అనుగుణంగా మనం ఏ విధంగా ప్రవర్తించాలి, వాళ్ళ యొక్క కుట్రల్ని ఏ విధంగా భగ్నం చేయాలి అనేటటువంటి కనీస స్పృహ ప్రతి భారతీయుడికి ఉండాలి. అంటే వాళ్ళ భావజాలం ఏంటి? ఆ భావజాలమే ఈ 2047 డాక్యుమెంట్ ఏదైతే బీహార్ పోలీసు మనీష్ తివారీ గారు బయటపెట్టారో ఆ 2047 అనేటటువంటి ఇంటర్నల్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో దాంట్లో వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా భారతదేశాన్ని ఇస్లామిక్ కంట్రీగా మార్చాలి, ఏ విధంగా హిందువులని మార్చాలి, హిందువుల్ని అటాక్ చేయాలి, ఆర్ఎస్ఎస్ని అటాక్ చేయాలి, హిందువులలో చీలికలు ఏ విధంగా తీసుకురావాలి అనేటటువంటి అన్ని అంశాలని దాదాపు 10 పేజీలలో స్పష్టంగా రాయడం జరిగింది. నెక్స్ట్ పార్ట్లో దానికి 2047కి సంబంధించినటువంటి పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పూర్వ సెమీ ఇస్లామిక్ రాడికల్ ఇస్లామిక్ ఐడియాలజీ, జిహాదిక్ ఐడియాలజీకి సంబంధించినటువంటి డాక్యుమెంట్ గురించి చర్చిద్దాం. దాని గురించి నెక్స్ట్ ఎపిసోడ్ చూడండి. జై శ్రీరామ్.